రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుపాల్, చెప్పండి. లక్ష్మి, సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి వాళ్ళందరితో కూడా ఈ సమీక్ష సమావేశం జూబ్లీ హిల్స్లోని సీఎం అతిథి గృహంలో ఈ సమావేశం జరగనున్నది. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఈ ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 నగరపాలక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ, అదేవిధంగా ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. దాంతోపాటు పార్టీ తరపున నుంచి మొత్తం కూడా బీ ఫామ్లు అందజేత కూడా మధ్యాహ్నం 3 గంటల లోపల పూర్తయింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. చాలా చోట్ల పార్టీకి సంబంధించి నాయకుల మధ్య వివాదాలు అక్కడక్కడ చెలరేగాయి. ప్రధానంగా బీ ఫామ్లు అందజేత సమయంలో ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో అక్కడక్కడ స్థానిక నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద ఈ నామినేషన్ల ప్రక్రియ, అదేవిధంగా ఉపసంహరణ, బీ ఫామ్లు అందజేత ఈ 3 కార్యక్రమాలు కూడా ఈ వేళతో ముగిశాయి. కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రచారం జోరందుకొని ఉన్నది. ఈ ప్రచార వ్యూహాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలను జనంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, గడప గడపకు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే అంశం పైన పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా యోచిస్తుంది. అందులో భాగంగానే ఈవేళ సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొదట రాష్ట్రంలోని మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలలో తాజా రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా అక్కడున్న పార్టీకి సంబంధించిన బలాబలాలను, అదేవిధంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీజేపీ అంటే బీఆర్ఎస్కు సంబంధించిన బలాబలాలను కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్న తర్వాత అక్కడ పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలి తదితర అంశాల మీద పూర్తిగా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా ఎక్కడైతే పార్టీ పరంగా బలహీనంగా ఉన్నారో అక్కడ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అక్కడ ఎవరిని ఇన్ఛార్జిగా నియమించాలి, అక్కడ పార్టీ బలోపేతం చేసి అక్కడ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలనే అంశం మీద కూడా ప్రత్యేకంగా ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి మొదలుగానున్న ఈ ప్రచార వ్యూహాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా రేపటి నుంచి 8వ తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే టెంటేటివ్గా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారము ముఖ్యమంత్రి సభలు కొనసాగుతాయి. ఆ సభల్లో గడిచిన 2 సంవత్సరాలలో ప్రభుత్వ పరంగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించి కానీ, నగరపాలక సంస్థలకు సంబంధించి కానీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, వాటికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి తదితర అన్ని అంశాలన్నీ కూడా ఈ సభలలో ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉండదు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అజెండా ఉండదు. ఎక్కడికక్కడ లోకల్గా స్థానికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్కడ అజెండా రూపకల్పన చేసుకుని దాని ప్రకారమే ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం మున్సిపాలిటీల వారుగా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుని తదితర
తదితర అన్ని అంశాలు కూడా హామీలన్నీ కూడా ఇచ్చేటట్టుగా రూపకల్పన చేసుకుంటాను. మొత్తం మీద ఈ సాయంత్రం జరిగే ఈ సమీక్షా సమావేశంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలకు కూడా దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు 90% గెలిచేదానికి ఏ విధంగా ముందుకెళ్లాలో కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.